ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో న్యూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పాల్గొన్నారు. న్యూజివీడు డిఏఆర్ కళాశాల నందు ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో గ్రామీణ, మండల, పట్టణ వాసులు ఆటల పోటీల్లో పాల్గొనేందుకు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిందని ఎమ్మెల్యే అన్నారు. గతంలో ఎంతో మంది ఆటల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఖోఖో, కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, వాలీబాల్ కోర్టులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు కార్యకర్తలు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందరూ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి వస్తున్నారు, ఆడుతున్నారు. రేపు పొద్దున్నే వాళ్ళ ప్రతి విద్యార్థి కానీ విద్యార్థిని కానీ మీరు నేషనల్గా వెళ్ళిపోవచ్చు. ఇంతవరకు ఏంటంటే గ్రామ స్థాయిలో మీరన్నీ కూడా అనేక దాని మీద రకరకాలైనటువంటి పరిణామాలు జరిగి మళ్ళీ ఆగిపోవడం జరిగింది. కానీ కొద్ది రోజుల క్రితం మళ్ళీ నూజివీడు స్టేడియంకి పునాది వేసి ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి గర్వంగా తెలియజేస్తాను. కొద్ది రోజుల్లో మరి ఆ స్టేడియంలో మీ అందరు ఇప్పుడు ఎవరైతే ఈ నూజివీడు కాన్స్టిట్యున్సీలో క్రికెట్ ఆడుతా ఉన్నారో అందరితో మిగిలిన గేమ్స్ కూడా అక్కడ పెడతాను ట్రై చేస్తా ఉన్నాం. అలాగే నూజివీడు పట్టణంలో ఉన్నటువంటి మరి స్టేషన్ తోటలో సుమారుగా 6 ఎకరాల స్థలం ఉంది. అందులో కూడా ఇటు ఫుట్బాల్ గానీ, వాలీబాల్ గానీ అన్ని మ్యాచెస్ కూడా మరి పెట్టడానికి ఇప్పటికే ప్రతాపరావు గారు సన్నాహాలు చేస్తా ఉన్నారు. కూడా సాయంత్రం ఎక్కడ చూసినా వాలీబాల్ ఆడుతున్నారు. నిన్న కాక మొన్న కూడా మ్యాచ్ తిరిగింది హనుమంతులు కూడా. అంతకు ముందు ఇంకా క్రికెట్ మ్యాచ్లు కానీ ఈ కానీ అవి కానీ ఇప్పుడు ఒక కనీసం 10-15 జరిగింది మన ప్రాంతంలో. ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళకి ఉన్నటువంటి అమితమైనటువంటి గేమ్ ఆడాలన్నటువంటి అమితమైనటువంటి ఆకాంక్ష ఉన్నది. ఇవాళ ప్రజలు మన కాలేజీ స్టూడెంట్స్ లో కానీ అదేవిధంగా ఏంటంటే యువతలో కానీ దాన్ని వెలుగు తీయాలి, మంచి ప్లేయర్లు పట్టుకోవాలి, వాళ్ళని ఏంటంటే ఆంధ్ర తరఫున ఆడించాలి, నేషనల్స్కి వెళ్ళాలి అని చెప్పేసి ఉద్దేశంతో మన సీఎం గారు ఇటువంటి పోటీలు నిర్వహించి మరి వీళ్ళందరినీ కూడా ఏంటంటే స్టేట్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశం వారికి ఉన్నదని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. చూడండి, కాన్స్టిట్యున్సీ లెవెల్లోకి వచ్చేవాడికి మరి మీరందరూ కూడా చూడండి. ఇప్పుడు క్రికెట్ కానీ అదేవిధంగా వాలీబాల్ కానీ కబడ్డీ కానీ ఖోఖో మరి దీనికి ఏంటంటే సెకండ్ ప్రైజ్ 15,000, థర్డ్ ప్రైజ్ ఏంటంటే 5,000 మరి పెట్టి ఈ విధంగానే ఏంటంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ మంచి స్పోర్ట్స్ మెన్గా అదేవిధంగా మరి పిల్లలందరినీ కూడా తీసుకురావాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు పెట్టారు. జరుగుతూ ఉంది ఇవాళ. మరి మీ అందరికీ కూడా తెలుసు, ఈ బాస్కెట్బాల్ కోర్టులో చాలా మంది ప్లేయర్స్ ఆడి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇదే బాస్కెట్బాల్
ఓకే నేను ఇక్కడ కబడ్డీ దగ్గర ఫోన్ చేసిన క్యాంట్లు ఎవరికి ఉండాలి పాతపేట పాయింట్ పాతపేట పాయింట్ మీరెవరినా రైట్ రైట్ గట్టిగా నువ్వే అనుకున్నా సార్ క్యాన్ వినిపించాలా అరే సార్ ఇటు సార్ తర్వాత వాలీబాల్ రేగొండ తెలుగుని రావాలండి. నెక్స్ట్ క్రికెట్ తర్వాత
టీ-షర్ట్ స్కోర్ దిగవాలి. నెక్స్ట్ టైం రెడీగా ఉన్నాను.